సూర్యుడి గురించి మనం సూర్యుడి కారకత్వాలు దాని పట్ల మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేది మనం తెలుసుకుందాం రోజువారీ జీవితంలో. సో, సూర్యుడి పరంగా మనం చూసుకుంటే గనక సూర్యుడి కారకత్వాలు వచ్చేసి తండ్రి అంటే ఫాదర్, గవర్నమెంట్, సెల్ఫ్ ఎస్టీమ్, ఈగో లేకపోతే అథారిటీ. అథారిటీ అంటే అధికారం. అండ్ మన శరీరం అండ్ ఆరోగ్యం గూడా. ఆరోగ్య కారకుడు గూడా సూర్యుడయితాడు. అండ్ నేత్రాలు అంటే కళ్ళు గూడా సూర్యుడు కారకత్వం ఉంటది. సో, ఇట్లా చాలా కారకత్వాలుంటాయి. బట్ మెయిన్ అయితే ఇవి ఉంటాయి. ఈ కారకత్వాల పట్ల మనం ఎట్లా బిహేవ్ జేయాలనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్‌గా ఫాదర్ అనే కారకత్వం ఉంది. సో, మనం తండ్రి పట్ల ఏ విధంగా ఉంటున్నాం? అంటే తండ్రిని జాగ్రత్తగా జూసుకోవడం, కేర్ తీసుకోవడం ఇవన్నీ జేస్తేనేమో మనకి తండ్రి పరంగా యోగమొస్తది. అంటే మనకి జాతకంలో నెక్స్ట్ వచ్చే జన్మలో గాని మనకి జాతకం పరంగా మంచి యోగం అనేది ఫార్మ్ అయితది. అంటే తండ్రి నుంచి ఫుల్ సపోర్ట్ రావడం అట్లాంటివి. అదే మనం తండ్రిని నెగ్లెక్ట్ జేయడం ఇలాంటివి చేస్తే ఏంటంటే మనకు ఐదర్ మన కొడుకులు మనల్ని నెగ్లెక్ట్ చేస్తారు. లేకపోతే మనకి సరైన ఫాదర్ దొరకకపోవడం ఇవన్నీ గూడా జరిగే అవకాశం ఉంటాయి. సేమ్ గవర్నమెంట్ మనం సపోర్ట్ చేస్తే ఏంటంటే మనకు గవర్నమెంట్ మోసం చేయకుండా ఉంటే మంచి గవర్నమెంట్ యోగం ఉంటది జాతకంలో. సో, మనకి గవర్నమెంట్ జాబ్ ఈజీగా రావటం లేకపోతే మంచి స్టేజ్‌కెళ్ళడం, గవర్నమెంట్ నుంచి అనుకోని బెనిఫిట్స్ రావడం ఇవన్నీ జరుగుతాయన్నమాట. అదే గవర్నమెంట్ మనం మోసం చేయడం ఇలాంటివి చేస్తే ఏంటంటే కొంతమంది ఉంటారు ఇట్లా ఎన్ని సార్లు ట్రై చేసినా కూడా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రాకపోవటం, గవర్నమెంట్ వల్ల నష్టాలు రావటం, అంటే ల్యాండ్ గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళిపోవడం ఇట్లాంటివి ఇష్యూస్ వస్తాయి. సో, ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎస్టీమ్, ఈగో అంటారు. సో, ఈ సెల్ఫ్ ఎస్టీమ్, ఈగో కూడా చాలా కీలకం. ఎందుకంటే ఇప్పుడు మనకి సెల్ఫ్ ఎస్టీమ్, ఈగోతోని చేసే కార్యక్రమాలు అంటే ఎట్లుంటాయో మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకు సెల్ఫ్ ఎస్టీమ్, ఈగో ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇతరులను ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తా ఉంటారు. సో, దీనివల్ల ఏమైతదంటే మనకి నెక్స్ట్ వచ్చే దాంట్లో మనకి ఈగో లేకుండా వెళ్ళిపోతది. అంటే ఈగో లేకపోవడం, సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తక్కువ ఉండటం, కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇవన్నీ కూడా దోషాలొచ్చే అవకాశం ఉంటాయి. సో, ఈ పరంగా అన్నమాట. అట్లనే ఆరోగ్యం గూడా అంటాం. మనం ఆరోగ్యం జాగ్రత్తగా మన శరీరాన్ని కాపాడుకుంటే ఏంటంటే మనకు మంచి శరీరం రావడం ఇట్లాంటివి ఉంటాయి. అదే మన శరీరం నెగ్లెక్ట్ చేస్తే శరీరానికి సంబంధించిన ఇష్యూస్, ఇల్‌నెసెస్ ఇట్లాంటివి యోగాలు ఇట్లాంటి దోషాలొచ్చే అవకాశం ఉంటదన్నమాట. సో, ఇదే విధంగా అంటే మన కారకత్వాలు ఏవైనా తీసుకున్నా గూడా మనం వాటితో మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అనే దాన్ని బట్టి మనకి దోషం అనేది, యోగం అనేది జాతకంలో ఫార్మ్ అవుతది. సో, ఇది అందరూ గమనించుకోవాలి. మనం ప్రతిరోజు వారి చేసే కార్యక్రమాలు గూడా జాగ్రత్తగా మనం ఈ కారకత్వాలను యూజ్ చేసుకోవాలి. అంటే మనకి యూజ్ అవ్వాలి. ఆ చుట్టుపక్కలకి యూజ్ యూజ్ అయ్యేలాగా మనం వాడుకుంటే మంచి యోగంతోని జాతకం ఉండే అవకాశం ఉంటది. అండ్ పితృదోషం గూడా అంటే సూర్యుడి మెయిన్ దోషం వచ్చేసి పితృదోషం అని గూడా అంటారు. సో, అది గూడా మనకి యాడ్ అవుతది. కార్యాలు సరిగ్గా జేయడం ఇలాంటివి మనం జేస్తూ ఉండాలి. అయితే మనకి ఇట్లాంటి దోషాలనేవి రాకుండా ఉంటాయి. సో, ఇది అందరూ గమనించుకోవాలి.